ఇంటర్ ఫలితాల్లో ఆల్ఫోర్స్ కళాశాల మరోసారి అద్భుత ఫలితాల్లో జయకేతనం ఎగురవేశాయి. ఈ మేరకు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రుల్ని సంస్థ అధినేత నరేందర్ రెడ్డి అభినందించారు. అన్ని విభాగాల్లో విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించి సంస్థ ప్రతిష్టను మరింత పెంచారని ఆయన కొనియాడారు. ఈ విజయాలు నాణ్యమైన బోధన, పటిష్ట ప్రణాళిక, విద్యార్థుల కృషి ఫలితమని ఆయన తెలిపారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో కె పల్లవి, జి హైందవి, డి ప్రణవి, వై శ్రీనిత్యలు 996 మార్కులతో రాష్ట్ర స్థాయి టాపర్లుగా నిలిచారని చెప్పారు. ఈ విభాగంలో 15 మంది విద్యార్థులు 995కు పైగా, 202 మంది 990కి పైగా మార్కులు సాధించడం విశేషమని చెప్పారు. అలాగే బైపీసీలో వైష్ణవి, హారిక, ఐశ్వర్య 995 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా 38 మంది విద్యార్థులు 990కి పైగా మార్కులు సాధించారన్నారు. ఇటీవల విడుదలైన ఐఐటి, జేఈ మెయిన్స్ ఫలితాల్లో కూడా తమ విద్యార్థులు రాణించానని, రాబోయే నీట్, టీఎస్, ఎంటెక్ ఫలితాల్లో కూడా ఇదే స్థాయి విజయాలు సాధిస్తారంటూ ధీమా వ్యక్తం చేశారు. తమకు మంచి మార్కులు రావడం వెనుక ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధ్యాపకుల కృషి ఎంతగానో ఉందని పేర్కొన్నారు. పరీక్ష ఏదైనా మరి ర్యాంక్స్, రిజల్ట్స్, మార్కులు అన్నీ ఆల్ఫోర్సే అన్న విధంగా మరొకసారి ఎంపీసీ విభాగంలో 1000 మార్కులు గాను 996 మార్కులతోటి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. అలాగే 4 పిల్లలు అక్కడ ఉన్నారు. బైపీసీ విభాగంలో కూడా 995 మార్క్స్లో కూడా మరి అత్యధిక సంఖ్యలో పిల్లలు రావడం జరిగింది. ఎంఈసీ 988 మార్క్స్, సిఈసీ 987 మార్క్స్లో కూడా రాష్ట్ర స్థాయి టాప్ మార్క్స్ సాధించడం జరిగింది. అలాగే ఫస్ట్ ఇయర్లో మరి మొట్టమొదటిసారిగా ఆల్ఫోర్స్ గత రికార్డులను బ్రేక్ చేస్తూ ఎంపీసీ విభాగంలో 469 మార్కుల మీద 4 పిల్లలు, అలాగే బైపీసీ విభాగంలో 439 మార్కుల పైన 4 పిల్లలు, అలాగే ఈవెన్ ఫస్ట్ ఇయర్ ఎంఈసీ, సిఈసీలో కూడా 494 మార్కులు, 93 మార్కులతోటి ప్రభంజనం సృష్టించింది. ఇవాళ చూస్తే మనం ఉన్నాము ఇక్కడ సెకండ్ ఇయర్ ఫలితాల్లో ఓన్లీ ఎంపీసీ విభాగంలో 990 అబోవ్ 202 మంది చిన్నారులు రావడం జరిగింది. బైపీసీ విభాగంలో 990 అబోవ్లో 37 మంది చిన్నారులు మార్కులు తీసుకొచ్చారు. అలాగే 970 అబోవ్ ఎంఈసీ, సిఈసీలో కూడా 11 మంది చిన్నారులు మంచి మార్కులు తీసుకొచ్చారు. అంతేకాకుండా పాస్ పర్సంటేజ్ విభాగంలో కూడా ఇవాళ నంబర్ 1లో ఉన్నాయి. మరి ఆల్ఫోర్స్ చిన్నారులు అందరూ కూడా వీళ్ళు ఇంటర్మీడియట్ కోర్సు కేటాయించింది హార్డ్లీ 1.5-2 months. అతి తక్కువ సమయంలో మరి కష్టపడి చదివి ఇంత అద్భుతమైన ఫలితాలను సాధించారంటే వాళ్ళ తల్లిదండ్రుల ముఖంలో వాళ్ళ ఆనందం చూస్తే తెలుస్తున్నది. ఎక్కడెక్కడి నుంచో కూడా మొత్తం కుటుంబ సమేతంగా వచ్చారు అంటే పిల్లలు, తల్లిదండ్రులు ఏ రకంగా రిజల్ట్స్ చూశారు, రిజల్ట్స్కి ఏ రకంగా సంతోషంగా ఉన్నారనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. రాబోయే ఎప్సెట్, మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్లో కూడా ఘనమైన ఫలితాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి మరొకసారి మా చిన్నారులకు, తల్లిదండ్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను.